కన్యా రాశివారు ఈ వీడియోను మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన సంఘటన గురించి ఈరోజు చెప్పబోతున్నాం. మీ అదృష్టాన్ని మార్చే అవకాశం మీ తలుపు తట్టబోతోందా? మీరు ఎదురుచూస్తున్న శుభవార్త రాబోతోందా? లేక జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియో చివరి వరకు వింటే మాత్రమే మీ రాశికి సంబంధించిన పూర్తి రహస్యాలను తెలుసుకోగలుగుతారు. నమస్కారం భక్తులారా, స్వాగతం మీ అందరికీ మీ స్వంత ఆధ్యాత్మిక జ్యోతిష్య ఛానల్ జ్యోతిష్య మంత్రంలోకి. ప్రతిరోజూ రాశిఫలాలు, గ్రహ సంచార విశేషాలు, ఆధ్యాత్మిక పరిహారాలు, దేవతల అనుగ్రహం పొందే మార్గాలు మరియు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన జ్యోతిష్య విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పకుండా వీక్షించండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీకు అత్యంత ఇష్టమైన దైవమంత్రాన్ని తప్పకుండా రాయండి. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారమండి. మనలో సమస్యలు లేకుండా ఎవరుంటారు? నేను కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. గురూజీ శివకాశిగారు నా సమస్యలకు పూజలు చేసి మంచి పరిష్కారాన్ని ఇచ్చారు. మీలో ఎవరికన్నా సమస్యలుంటే శివశక్తి జ్యోతిష్యాలయం సంప్రదించండి. ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. మీకు ఇష్టమైన మంత్రమేదో కామెంట్లో తెలియచేయండి. అయితే ఆలస్యం చేయకుండా కన్యారాశివారికి జూన్ 9, 10, 11, 12 తేదీలలో గ్రహాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కన్యారాశివారి స్వభావం. ఈ 4 రోజుల్లో బయటపడబోయే అసలు శక్తి. కన్యారాశివారు సాధారణంగా చాలా తెలివిగా ఆలోచించే వ్యక్తులు. ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వీరి ప్రత్యేకత. ఎవరైనా ఒక పని చెబితే వెంటనే చేయరు. దానివల్ల లాభమేమిటి, నష్టమేమిటి అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్తారు. అందుకే చాలామంది మిమ్మల్ని నిదానంగా పనిచేసేవారిగా భావించినా మీరు చేసే పని మాత్రం తప్పులు లేకుండా ఉంటుంది. జూన్ 9 నుండి 12 వరకు బుధగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా ఉండడం వల్ల మీలో ఉన్న తెలివితేటలు మరింత పెరుగుతాయి. కొంతకాలంగా మీ ఆలోచనలను ఎవరూ పట్టించుకోలేదని మీరు భావించి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహకోద్యోగులు మీ సలహాలను గౌరవించడం ప్రారంభిస్తారు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ఆలోచనను కార్యరూపంలో పెట్టే అవకాశం వస్తుంది. ఈ సమయంలో కన్యారాశివారు తమపై తాము నమ్మకం పెంచుకోవాలి. ఇతరుల అభిప్రాయాల కంటే మీ అనుభవం మీద విశ్వాసం ఉంచాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు కోల్పోతారు. ఈ 4 రోజులు అలాంటి పొరపాటు చేయకండి. మీ ముందుకు వచ్చే అవకాశాలను గుర్తించి ధైర్యంగా అడుగువేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలలో మీ నిర్ణయాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. కుటుంబం, బంధువులు మరియు గృహ సంబంధిత విషయాలలో జరిగే మార్పులు. ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపించబోతున్నాయి. ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ మాట వినని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకంగా లభిస్తుంది. ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. కొందరు కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, స్థలం చూడడం లేదా గృహ మరమ్మత్తుల గురించి ఆలోచించవచ్చు. దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందవచ్చు. వివాహ సంబంధాలు చూస్తున్నవారికి అనుకూలమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు. చదువులో పురోగతి, ఉద్యోగ అవకాశాలు లేదా ఇతర విజయాలు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించరు. అందువల్ల మీ అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దకుండా ప్రేమగా వివరించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్థన చేయడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారి అందరిలోనూ ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సంబంధిత విషయాలలో అదృష్టం ఎలా పనిచేస్తుంది?
జూన్ 9 నుండి 12 వరకు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరు పై అధికారులు గమనించే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రశంసలు లేదా బాధ్యతలు ఇప్పుడు లభించవచ్చు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు. వ్యాపారస్థులకు ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తోంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. కొంతమంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాన్ని పొందుతారు. ఆర్థికంగా కూడా ఈ 4 రోజులు మెల్లగా మెరుగుదల చూపిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. అనవసర వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీకు తెలిసిన రంగాలలో మాత్రమే డబ్బు పెట్టడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా త్వరగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కాలంలో బుధగ్రహ ప్రభావం వల్ల లెక్కలు, వ్యాపార ప్రణాళికలు, ఒప్పందాల విషయంలో మీకు మంచి అవగాహన ఉంటుంది. మీరు చేసే కృషి వృధా కాదు. కొంచెం ఓపికతో ముందుకు సాగితే ఆర్థిక స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. మీ చేతిలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మరింత బలమైన స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ప్రేమ, వివాహం మరియు జీవిత భాగస్వామితో సంబంధాలలో జరిగే ముఖ్యమైన పరిణామాలు. కన్యారాశివారికి జూన్ 9 నుండి 12 వరకు ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపించబోతున్నాయి. గత కొంతకాలంగా మీ మనసులో దాచుకున్న భావాలను బయటపెట్టడానికి ఇది మంచి సమయంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని మరింత బలంగా మార్చుకునే అవకాశం పొందుతారు. చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు లేదా మాటల వల్ల వచ్చిన దూరాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ మనసులో ఉన్న నిజాయితీని ఎదుటివారు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లికాని వారికి మంచి వివాహ సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారికి జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఒంటరిగా భరించిన కొన్ని బాధ్యతలను ఇప్పుడు జీవిత భాగస్వామి పంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశం ఉంది. కొందరికి కుటుంబ విహారయాత్రలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలు కలిసి చేసే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో కోపాన్ని తగ్గించి ప్రేమతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల విలువను గుర్తించే సందర్భాలు వస్తాయి. ప్రేమతో చెప్పిన మాటలు ఈ రోజుల్లో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మీ హృదయంలో ఉన్న సానుభూతి, ఆప్యాయత ఇతరులను మీకు మరింత దగ్గర చేస్తాయి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు శరీరశక్తి గురించి తెలుసుకోవలసిన విషయాలు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు సాధారణంగా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. కాబట్టి కొన్ని సందర్భాలలో మీ మనసు ఎక్కువగా అలసిపోతుంది. ముఖ్యంగా నిద్ర సమయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి తక్కువగా లభించే అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం మరియు శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నడక చేయడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుంది. యోగా లేదా ధ్యానం చేయగలిగితే మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. కొందరికి జీర్ణక్రియకు సంబంధించిన చిన్న ఇబ్బందులు రావచ్చు, కాబట్టి బయట ఆహారం తగ్గించడం మంచిది. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ప్రకృతి మధ్య కొంత సమయం గడపడం, పచ్చని ప్రదేశాలకు వెళ్లడం లేదా దేవాలయ సందర్శనం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీలో ఉన్న ఆందోళనలను తగ్గించి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. శరీరం మరియు మనసు రెండింటినీ సమతుల్యంగా ఉంచగలిగితే ఈ కాలాన్ని మరింత విజయవంతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు, ఆధ్యాత్మిక యోగాలు మరియు అదృష్టాన్ని పెంచే పవిత్ర క్షేత్రాలు. జూన్ 9 నుండి 12 వరకు కన్యారాశివారికి కొన్ని ప్రయాణ యోగాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కారణంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు.
ఈ ప్రయాణాలలో కొన్ని మీకు కొత్త పరిచయాలను మరియు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. చాలా కాలంగా వాయిదా పడిన ఒక ప్రయాణం ఇప్పుడు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర దిశ లేదా తూర్పు దిశకు చేసే ప్రయాణాలు కొంతమందికి శుభప్రదంగా మారవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మీ మనసు దేవుని వైపు మరింత ఆకర్షితమవుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణు ఆలయ దర్శనం చేయడం ఎంతో మంచిది. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ హయగ్రీవ స్వామి ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం ద్వారా ప్రత్యేకమైన మానసిక బలం లభిస్తుంది. బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి దేవాలయంలో ప్రార్థన చేయడం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రత్యేక ఫలితాలు. కన్యా రాశికి చెందిన విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా ముఖ్యమైన సమయంగా కనిపిస్తున్నాయి. బుధగ్రహ ప్రభావం కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటివరకు చదివిన విషయాలు సులభంగా గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించగలరు. కొందరు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి ప్రత్యేకమైన ప్రోత్సాహం లభించవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. విదేశీ విద్య లేదా దూర ప్రాంతాల్లో చదువుకునే అవకాశాల గురించి కూడా చర్చలు జరగవచ్చు. నిరుద్యోగులకు ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సమాచారం రావచ్చు. ఒక ఇంటర్వ్యూ, పరీక్ష లేదా ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకోవాలి. కొందరు చిన్న అవకాశాన్ని పెద్దదిగా మార్చుకునే స్థితిలో ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ శ్రమను మరింత పెంచాలి. ప్రస్తుతం చేసే కృషి రాబోయే నెలల్లో విజయానికి బలమైన పునాది వేస్తుంది. మీలో ఉన్న భయం, ఆత్మవిశ్వాస లోపం మరియు ఇతరులతో పోల్చుకునే అలవాటును వదిలిపెట్టాలి. దేవునిపై విశ్వాసముంచి నిరంతర కృషి చేస్తే మంచి ఫలితాలు మీ వైపు వస్తాయి. శత్రువులు, పోటీదారులు మరియు మీ విజయాన్ని అడ్డుకునే వ్యక్తుల గురించి హెచ్చరిక. ఈ కాలంలో కన్యారాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ అభివృద్ధిని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనులు విజయవంతంగా సాగుతుండటంతో కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రదేశంలో లేదా వ్యాపార రంగంలో మీ నిర్ణయాలను ప్రశ్నించే వ్యక్తులు కనిపించవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ నిజాయితీ మరియు కష్టపడే స్వభావం చివరకు మిమ్మల్ని విజయవంతులను చేస్తాయి. ఈ సమయంలో అవసరం లేని వాదనలకు దూరంగా ఉండాలి. మీ రహస్య ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాల గురించి అవసరమైన వారికే చెప్పాలి. కొందరు మీ నుండి సమాచారం తెలుసుకొని దానిని వారి ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పత్రాన్ని పూర్తిగా చదివి సంతకం చేయాలి. కుటుంబానికి సంబంధించిన విషయాలను బయటి వ్యక్తులతో చర్చించడం తగ్గించాలి. ఈ సమయంలో మీ సహనం మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. నిశ్శబ్దంగా పనిచేస్తూ మీ లక్ష్యంపై దృష్టి పెట్టినట్లయితే మీకు వ్యతిరేకంగా ఉన్నవారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను ఎవరూ ఆపలేని స్థితి క్రమంగా ఏర్పడుతుంది. భూములు, ఇళ్ళు, వాహనాలు మరియు ఆస్తి సంబంధిత విషయాలలో శుభయోగాలు. జూన్ 9 నుండి 12 వరకు కన్యారాశివారికి ఆస్తి సంబంధిత విషయాలలో కొన్ని అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇల్లు కొనాలి, స్థలం తీసుకోవాలి లేదా ఒక ఆస్తి విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వారికి ముందడుగు పడే అవకాశముంది. గతంలో నిలిచిపోయిన భూ సంబంధిత పనులు మళ్లీ కదలికలోకి రావచ్చు. కొందరికి రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ లేదా ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే ఆలోచనలు రావచ్చు. వాహనం కొనాలనుకునేవారు సరైన పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం పొందగలరు. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా కొందరికి కనిపిస్తోంది. వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలలో కూడా పురోగతి ఉండవచ్చు. వారసత్వ ఆస్తుల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. ఇతరుల మాటలు విని తొందరపడకూడదు. ఆస్తి కొనుగోలు చేసే ముందు పత్రాలు పూర్తిగా పరిశీలించడం చాలా అవసరం. ఈ సమయంలో చేసిన సరైన పెట్టుబడి
భవిష్యత్తులో మంచి ఆర్థిక భద్రతను అందించగలదు. ఇంటి అభివృద్ధి, స్థిరత్వం మరియు కుటుంబ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశముంది. దేవుడి అనుగ్రహంతో ఇంటి సౌఖ్యం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. కన్యా రాశివారికి దేవుడిస్తున్న చివరి సంకేతం, ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ రావడానికి సమయం పట్టవచ్చు. కన్యా రాశివారికి జూన్ 9 నుండి 12 వరకు గ్రహస్థితులు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నాయి. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు కదలడం ప్రారంభమవుతాయి. కొంతమంది తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే పరిస్థితిలో ఉంటారు. ఇప్పటివరకు మీ కృషికి తగిన గుర్తింపు రాలేదని మీరు బాధించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించలేదని బాధపడి ఉండవచ్చు. కాని ఈ కాలంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. మీరు నాటిన విత్తనం ఇప్పుడు మొలకెత్తే సమయం దగ్గరపడుతోంది. మీకు వచ్చిన అవకాశాలని చూసి చిన్నవి అని నిర్లక్ష్యం చెయ్యకండి. దేవుడు చాలా సందర్భాల్లో పెద్ద వరాలను చిన్న అవకాశాల రూపంలో పంపిస్తాడు. ఒక ఫోన్ కాల్, ఒక కొత్త పరిచయం, ఒక సమావేశం, ఒక ప్రయాణం లేదా ఒక నిర్ణయం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీ మనసు చెప్పే మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ సమయంలో మీరు చేసే సత్కార్యాలు, ఇచ్చే సహాయం, చూపించే దయ భవిష్యత్తులో అనేక రెట్లు తిరిగి మీకు చేరే అవకాశం ఉంది. కొందరు కన్యారాశివారికి ఈ కాలంలో అనుకోని గౌరవం, గుర్తింపు లేదా సమాజంలో మంచి పేరు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు తొలగి ముందుకు వెళ్లే దారి స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు భయపడకుండా ముందడుగు వేస్తే అదృష్టం మీ వైపు నిలబడే సమయం ఇదే. ముఖ్యంగా బుధవారం మరియు గురువారం రోజుల్లో వచ్చిన సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. దేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని నమ్మి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి విశ్వం మీకు సహకరించే కాలం ప్రారంభమవుతోంది. కన్యారాశివారు ఈ 4 రోజుల కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు చర్యలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశముంది. అందువల్ల ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. దేవుడిపై విశ్వాసముంచండి. పెద్దలను గౌరవించండి. మీ కష్టాన్ని ఎప్పుడూ ఆపకండి. ఆలస్యంగా వచ్చిన విజయం కూడా శాశ్వతంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణముంటుంది. కొన్ని పరీక్షలు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వస్తాయి. ఈ సమయంలో సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మన జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజూ జ్యోతిష్య విశేషాలు, రాశిఫలాలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు దేవతల అనుగ్రహానికి సంబంధించిన విశేషాలను ముందుగా పొందండి. కామెంట్లో మీకు అత్యంత ఇష్టమైన దైవ మంత్రాన్ని తప్పకుండా రాయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీదేవి మరియు మీ ఇష్టదైవ అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్లీ మరో రాశిఫలాల వీడియోలో కలుద్దాం.